speak. My multi-track ni my story visit cheyandi. Okay, thank you. ఓకే గైస్, అయితే మనకి ఇక్కడ ఎక్స్పోలో అయితే మనకి డిజిటల్ మిక్సర్ ఒకటి డిస్ప్లే చేస్తారు, చూసుకోవచ్చు. సో ఈ మిక్సర్ గురించి అసలు ఈ మిక్సర్ ఏంటి అనేది మనం ఒకసారి ఈ కంపెనీ ఇవన్నీ కూడా మనం ఈ సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. సార్, వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ సార్? Harinder Chauhan. Okay sir, tell me about the mixer. Which company is the mixer and how many inputs and how many outputs? Okay, tell me sir. Sir, this is mixer the multi-track audio. Okay. ठीक है, ये this like 32 input and 16 buses output. Okay. As like इसको हम expand कर सकते हैं साउंड बॉक्स के द्वारा 64 चैनल इनपुट और 32 आउटपुट में इसको हम एक्सपेंडेबल कर सकते हैं. Sir, what is the company sir? Multi-track audio. Multi-track audio is the M32 plus. ఓకే సార్, ఇస్ వెరీ గుడ్. సార్ ఇదేదైతే ఉందో మనకి ఇది వచ్చేసరికి మిక్సర్ మల్టీ ట్రాక్ కంపెనీ నుంచి అయితే M32+ నుంచి వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మనకి డిస్ప్లే ఏదైతే ఉందో డిస్ప్లే చాలా డిజైన్ చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో వచ్చేసరికి మనకి ఇన్పుట్స్ ఏదైతే ఉందో ఇన్పుట్స్ ప్రత్యేకించి పేజ్ ఏలో అయితే ఇచ్చారు. వచ్చేసరికి మనకి ఏదైతే ఇక్కడ సీన్ ఉందో ఇది వచ్చేసరికి 1 వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే కనుక 16 ఇన్పుట్స్ కింద అయితే మనకి యూజ్ అవుతుంది. సో తర్వాత 2 వచ్చేసరికి మనకి 32 ఇన్పుట్స్ కింద అయితే ఈ మిక్సర్ అయితే యూజ్ అవుతుంది. తర్వాత ఇది వచ్చేసరికి ఛానల్ బి ఈ బ్యాంక్ వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు ఏ అయితే మన అవుట్పుట్స్ ఉన్నాయో ఆక్స్ అవుట్పుట్స్ కానీ ఎఫ్ఎక్స్ అవుట్పుట్స్ కానీ ఏ అయితే ఉన్నాయో ఆ అవుట్పుట్స్ కింద అయితే ఇది మనకి వేరే ఛానల్ బి అనేది ఇదైనా మనకి యూజ్ అవుతుంది. సో మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్ప్లే చూసుకున్నట్లయితే కనుక వచ్చేసరికి గెయిన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఏ ఛానల్కి ఆ ఛానల్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఈక్యూ అనేది దీంట్లో అయితే డిస్ప్లే అవుతుంది. సో గెయిన్ తర్వాత వచ్చేసరికి గేట్ వచ్చేసరికి ఇక్కడ మనకి గేట్ ఒకటి ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈక్వలైజర్ అయితే ఉందో మనం ఏ ఫ్రీక్వెన్సీ అయితే ఏ బ్యాండ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో సో మనం ఏ ఫ్రీక్వెన్సీగా ఏ హై మిడ్ లో మిడ్ ఇవి వచ్చేసరికి మనకి ఇక్కడ ఇచ్చారు. సో ప్రతిదానికి ఏం చేస్తారంటే గెయిన్, ఫ్రీక్వెన్సీ సెలెక్షన్ అండ్ క్యూఆర్ కాన్ అయితే మనకి ఒకటి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. మనకి ఏ ఫ్రీక్వెన్సీలో కలిసి ఆ ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకుని సో మనం దీన్ని అయితే ఈక్యూ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో న్యూగా ప్రొవైడ్ చేసింది ఏంటంటే అందరూ కూడా హెచ్పిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మిక్సర్లో మనకి ఎల్పిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎల్పిఎఫ్ అంటే ఏంటంటే కనుక లో పాస్ ఫిల్టర్, అంటే హై కట్ ఆర్ లో పాస్. సో మనం దీని ద్వారా హై కట్ చాలా ఈజీగా హై కట్ అనేది చేసుకోవచ్చు. వచ్చేసరికి మన కంప్రెసర్ అయితే ఒకటి అవైలబుల్గా ఉంది. సో కంప్రెసర్ తర్వాత వచ్చేసరికి సెండ్ మనం ఏదైతే మనం సెండ్ చేసుకోవాలో ఆక్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ సో దీని ద్వారా మనం సెండ్ చేసుకోవచ్చు. వచ్చేసరికి మనకైతే డిస్ప్లే సెటప్ ఇది ఐ థింక్ ఇది 10 ఇంచ్ మొత్తం ఫుల్ టచ్. సో 10 ఇంచ్ డిస్ప్లే అయితే మనకు ఒకటి ఉంది. వచ్చేసరికి యూజర్ డిఫైన్ కీస్ అంటే మనం ఏదైనా ఒకటి మనం దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం మ్యూట్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా మన యూజర్ డిఫైన్ కీస్లో అయితే చేసుకోవచ్చు. తర్వాత టాక్ బ్యాక్ ఒకటి ఉంది. తర్వాత పారామీటర్ ఉంది. తర్వాత వచ్చేసరికి మనకి స్టీరియో ఇన్పుట్స్ కోసం యూఎస్బీ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. తర్వాత స్టీరియో ఇన్పుట్స్ అయితే ఒక 2 ప్రొవైడ్ చేస్తారు. ఇది ఓవరాల్గా మిక్సర్ ఫ్రంట్ సెటప్ అయితే. ఒకసారి బ్యాక్ ఇన్పుట్స్ అయితే మనం చూద్దాం. ఇదైతే మనకి బ్యాక్ వ్యూ వచ్చేసరికి మనకి ఇన్పుట్స్ వచ్చేసరికి అన్ని కూడా ఏంటంటే టీఆర్ఎస్ మేల్ ఎక్స్ఎల్ అనమాట. మన టీఎస్ పిన్ అయినా పెట్టుకోవచ్చు, మేల్ ఎక్స్ఎల్ఆర్ పిన్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి అవుట్పుట్స్ వచ్చేసరికి 14 అవుట్పుట్స్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నాయి. 14 అవుట్పుట్స్ అండ్ 2 లెఫ్ట్ హ్యాండ్ అవుట్పుట్స్. టోటల్ అవుట్పుట్స్ వచ్చేసరికి 16 అవుట్పుట్స్ అయితే మనకి దీంట్లో రికమెండ్ చేస్తారు. తర్వాత పైన చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే మన స్టేజ్ బాక్స్ కనెక్టింగ్ ఉందో స్టేజ్ బాక్స్ కనెక్టింగ్ అనేది ఒకటి ఇచ్చారు. తర్వాత మోనిటర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఇది ఓవరాల్గా ఏదైతే మన యొక్క మల్టీ ట్రాక్ మిక్సర్ ఉందో 32 ఛానల్ ఇది ఓవరాల్గా మిక్సర్ రివ్యూ అయితే. సో మిక్సర్ అయితే చాలా బాగుంది. సో వీ కెన్ యూస్. ఓకే గైస్, దీని ప్రైస్ వాట్ ఈస్ ద ప్రైస్? ఆఫర్ ప్రైస్ ఓకే, ప్రజెంట్ అయితే ఆఫర్ ప్రైస్ అయితే కనుక ఓకే మనకి ఫ్లైట్ కేస్ తోటి స్టేజ్ బాక్స్ 30 హౌ మెనీ ఛానల్స్? 32 ఛానల్ का है, 16 ఛానల్ का है, డబుల్ స్టేజ్ బాక్స్. ఓకే, డబుల్ స్టేజ్ బాక్స్ వచ్చేసరికి మనకి 32 ఛానల్ స్నేక్ బాక్స్ అయితే కనుక మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆఫర్ ప్రైస్. టుడే ఆఫర్ ఆర్ ఓన్లీ ఫర్ ఎక్స్పో ఆఫర్? ఓకే, ఆఫ్టర్ ఎక్స్పో ఫినిష్ యూ క్యాన్ ఇంక్రీజ్ ద ప్రైస్. ఓకే ఇప్పుడు మనకి ఎక్స్పోకి అయితే కనుక మనకి ఈ యొక్క ప్రైస్ అయితే వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. సో ఎక్స్పో యొక్క రేట్ అయితే పెరగొచ్చు అని ఒకటైతే ఉంది. సో థ్యాంక్ యూ గైస్. ఇది అయితే మిక్సర్ రివ్యూ అయితే కనుక ఈ మిక్సర్ అయితే బాగుంది. సో ఓకే గైస్, అయితే వచ్చేసరికి మనకి ఏదైతే మల్టీ ట్రాక్ ఉందో మల్టీ ట్రాక్ అయితే మనకి తీసుకొచ్చిన మిక్సర్ ఏదైతే ఉందో ఇది ఆ మిక్సర్ ఈసారికి స్టూడియో లైవ్. ఇది వచ్చేసరికి ఆఫ్టర్ మనకి 1,50,000 అయితే ఇది మనకి ఆఫర్లో వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 4 ఛానల్ ఇన్పుట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మినీ డిజిటల్ కన్సోల్ ఒకటి ఉంది MT8 స్టూడియో లైవ్. ఇది వచ్చేసరికి మనకి 1,20,000 వరకు అయితే పడుతుంది. చూసుకున్నట్లయితే మనకి 4 ఛానల్ మిక్సర్.
ఇది వచ్చేసరికి ఎలిన్ హెత్ GLD 60 అయితే మనకి ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేశారు. సో దీని ప్రైస్ అయితే ఏమో ఇక్కడ మెన్షన్ చేయలేదు, వచ్చేసరికి డిస్ప్లే పర్పస్ అయితే పెట్టారు. ఓకే, వచ్చేసరికి GLD 8 విత్ ఎయిర్ స్టేజ్ బాక్స్ 3,20,000 అయితే పెట్టారు. ఇది వచ్చేసరికి 24 ఛానల్ స్టేజ్ బాక్స్ ఇది. సో ఇదైతే మనకి ఏదైతే ఎలిన్ హెత్ GLD 80 సిరీస్ ఉంది, ఇది వచ్చేసరికి మనకి 3,20,000 అయితే ప్రైస్ అయితే పెట్టారు. సో చూడొచ్చు.